ఉద్యోగము లేదు, సద్యోగము లేదు. తెల్లార్లు పడి తినడం, ఆ పొరంబోకన కొడుకుతో పడి తిరగడం. పందిలాగా ఎలా పడుకోన్నాడు చూడు. ముడ్డి కిందకు 32 ఏళ్ళు వచ్చినా పెళ్లి లేదు, బప్ప లేదు. వెదముండ నా కొడుకు. ఏంది పొద్దు పొద్దున నీ టార్చరు? గమ్మునుండేవా? బయట తలెత్తుకు తిరగాలంటేనే సిగ్గేస్తాం. చిచి ఎదవ నాకు. హలో పద్మ, ఏంటి? నీ కొడుకు ఎవరో లేపుకొని పెళ్లి చేసుకున్నాడా? ఫోన్లేవే, కొంతమంది ఉన్నారు. ఇంట్లో వాళ్ళే పర్మిషన్ ఇచ్చి లేపుకెళ్ళమన్నా ఏం పేకలేరు. మెల్లిగా చెప్పవే, నీ కొడుకు వింటాడేమో. వింటే మాత్రం ఇప్పటికిప్పుడు పక్కింట్లో ఉన్న ప్రియాంకని లేపుకెళ్తాడా ఏంటి? ఊరుకో, ఇంట్లో ఉన్న గ్యాస్ బండే లేపలేడు వాడి మోహం. నిద్ర లేదు, సుఖం లేదు. ఏంటన్నా ముఖం వాడిపోయిన మొక్కలా పెట్టి కూర్చున్నావు? ఇంట్లో దొబ్బేస్తారా పెళ్లి పెళ్లి అని? ఎవరో ఒక మంచి ఆంటీని చూసి చేసుకునే. ఏ ఆంటీ ఏంట్రా? మరి నీ ఏజ్కి 18 ఏళ్ళ కన్నే పిల్ల దొరుకుతుంది అనుకుంటున్నావా? గవర్నమెంట్ జాబ్ అంకుల్స్కే కష్టం అయిపోయింది ఇప్పుడు. రే, మా అమ్మతో తట్టుకోలేక ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నాకు అదే బెటర్ అనిపిస్తుంది. అన్న ఇప్పుడు కానీ గట్టిగా దిగితే ఒక ఆంటీ దొరికేస్తుంది. ఇంకా లేట్ అయిందనుకో మీ ఇంట్లో వాళ్ళు ఆ అవ్వని ఎత్తకాల్సి వస్తుంది. అవసరమా? రే, మర్యాద ఉండదా ఇంకా? ఆ బొక్కలే. అప్పులోళ్ళకు నేను అప్పట్లా గడుపు. చెప్పా. రే, పంతులు ఇన్నాళ్ళకు మంచి సంబంధం తీసుకొచ్చారు. ఎల్లుంటే నీకు పెళ్లి చూపులు. నచ్చినా నచ్చకపోయినా అమ్మాయితోనే నీ పెళ్లి. బాయ్. పోనీలేనా, మొత్తానికి ఒక పిల్లే దొరికింది నీకు. ఏ పోరా. ఏమైందన్నా? పెళ్ళి ఎప్పటికైనా చేసుకోవాల్సిందేగా. అమ్మాయి నాకు నచ్చాలి కదరా. మా వాళ్ళు ఈసారి ఎలాగో నాకు అంటకట్టాలనుకుంటున్నారు. మా వాళ్ళతో వెళ్తే అమ్మాయి గురించి నేను తెలుసుకోలేనురా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. దానికి ఎందుకన్నా ఇంత టెన్షన్ పడతావు? ఇప్పుడు పెళ్లి చూపుల డేట్ ఎప్పుడు? 2016లో రిలీజ్ అయింది. కరెక్ట్ డేట్ తెలియదు. మీ అమ్మ నేను ఎత్తడంలో తప్పే లేదన్నా. నేను అడిగేది నీకు ఈ అమ్మాయితో పెళ్లి చూపులు ఎప్పుడు జరిగేది అని. అదా, ఎల్లుండు. అయితే ఒక పని చేయి. అయితే మింగేమంటావా? ఇప్పుడే వద్దు, నువ్వు స్ట్రైట్ గా పంతుల దగ్గరికి పో. పెళ్లి చూపులు ఎల్లుండొద్దు, రేపే పెట్టుకుందామని అమ్మాయి వాళ్ళకి చెప్పించు. ఎందుకురా? నువ్వేగా చెప్పావు మీ పేరెంట్స్తో వెళ్తే అమ్మాయి గురించి తెలుసుకోలేనని చెప్పి. రేపు పెళ్లి చూపులకు మీ అమ్మకి చెప్పకుండా నువ్వు ఒక్కడే వెళ్ళు. నచ్చితే మేనేజ్ చేద్దాం, లేదంటే లైట్ తీసుకో. ఐడియాతో బానే ఉంది, కొంచెం రిస్క్. ముందు పంతులు ఎలా ఒప్పించాలి చెప్పు. వాళ్ళకి ఫోన్ చేస్తావా లేదా నీ కూతురుని తగులుకోమంటావా అని అను. ఆ మాట కంప్లీట్ అయిపోయే లోపల వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోద్ది. ఏదో మిస్ అయిందిరా. పెళ్లి చూపులకి నేను ఒక్కడనే వెళ్తే లోపల రాణిస్తారంటావా? ఇంటెలిజెంట్ క్వశ్చన్. అయితే ఎవరికో ఒకటి గెటప్ వాడినే తీసుకెళ్ళి మీ నాన్నని చెప్పు. నిర్మల, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వండి. వచ్చేసినట్టున్నారు. హాయ్ సార్, నా పేరు శ్రీహాన్. బాబు, లోపలికి రండి. ఈయన మా ఫాదర్ సార్. అన్నా నేను నీకు ఫాదర్ ఏంటన్నా? నువ్వే నాకు అంకుల్లా ఉంటావు. రే ప్లీజ్ రా, ఈ అన్న కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవారా ప్లీజ్ రా. ఓ క్షమించండి, రండి లోపలికి. మీ వైఫ్ రాలేదా సార్? ఎవరు నడుతున్నాడు? నాన్నగారు. నన్నే కదా, మర్చిపోయి. మిమ్మల్ని అమ్మ రాలేదని అడుగుతున్నారు. వచ్చిన విషయం అమ్మకి తెలియదు కదరా. ఏంటి అంటే అది ముందు మేము వచ్చి ఓకే అనుకుంటే మా అమ్మగారు సర్ప్రైజ్ ఇద్దామని మా నాన్నగారు ప్లాన్. ఓ, మీ మమ్మీ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. చాలా. సరే గాని ముందు అమ్మాయిని పిలిపించండి. పాపా. నమస్కారం అండి. నమస్తే. అమ్మాయి బాగుంది. అమ్మాయి కొంచెం ఏజ్ ఎక్కువ అనుకుంటా. ఏజ్కి సరిపోతుంది. అవును, పెళ్లి కూతురు ఏజ్ ఎంత అండి? అయ్యో, నేను పెళ్లి కూతురు మమ్మీని బాబు. ఓ,
సారీ, కన్ఫ్యూజన్ అయిపోయా. అంకుల్ కొంచెం అమ్మాయిని పిలిపిస్తారా? అంకులా? అమ్మాయి ఎక్కడే? అదిగో వస్తోంది. రే, అమ్మాయి కొంచెం వైట్ కొంటే బాగుంది కదా. నువ్వు మొబైల్ తెచ్చావా? తెచ్చా. ఒకసారి ఫ్రంట్ కెమెరా ఆన్ చేయి. అర్థమైందా? సరే కానీ ఏమని అడుగు. మీ పేరండి? వర్ష. మీరేం రేయ్. అంటే మా వాడికి ఇలా చుట్టూ అందరూ ఉంటే కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతాడు. ఓ అవునా, సరే వర్ష, అబ్బాయిని అలా బయటికి తీసుకెళ్ళి కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకొని రండి. వెళ్దామా? హాయ్. అప్పుడే రా హెయిర్ స్టైల్ మార్చేసింది. అవును, ఈ మంత్ మీ ఇంట్లో రెసిమ్ మేము తీసుకున్నారా? ఎందుకలా అడిగారు? అంటే మేము లాస్ట్ 2 months తీసుకోలేదు. ఈ మంత్ తీసుకోపోతే కార్డు కట్ చేస్తారేమో అని. మీకేమైనా ఐడియా ఉందని ఏమో అడుగుతున్నా. సారీ, ఏదో మాట్లాడాల్సింది పోయి ఏదేదో మాట్లాడుస్తున్నా. అది ఏంటి? అదే కార్డు క్యాన్సిల్ అవుతుందేమోనని. నీకు నిజంగానే తెలీదా? భోజనం చేశారా? మంచిది. అవును, మీకు ఇది ఎన్నోది? ఏది? మ్యారేజ్. వాట్? ఐ మీన్ పెళ్లి చూపులు. నాకు చెప్తాలే కానీ మీదెన్నోది ఇది? నేను లెక్క పెట్టడం ఎప్పుడో మర్చిపోయానండి. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్కి మర్చిపోవడం మంచిది. సారీ, ఫీల్ అయ్యారా? అవ్వాలనే ఉంది, కానీ ఎందుకు లేని టైం వేస్ట్. బోర్ కొట్టేస్తుంది. ఇదైనా ఇంట్రెస్టింగ్గా చేద్దామా? పెళ్ళికి ముందే ఇంట్రెస్టింగ్గా అంటే నలుగురు ఏమనుకుంటారేమో అండి. అయితే వెళ్ళి ఆ నలుగురు. హే, ఇది ఫ్యామిలీ షార్ట్ ఫిల్మ్ అండి, బూతులు వద్దు. అయ్యో, నేనేమంటున్నానంటే ఆ నలుగురు పేర్లు కనుక్కొని నాకు చెప్పండి. చిన్నప్పటి నుంచి ఆ నలుగురు అంటున్నారు కానీ వాళ్ళెవరో నాకు తెలియట్లేదు. ఓ, కాసేపు టెన్షన్ అయిపోయాండి. ఇంట్రెస్టింగ్గా చేద్దామంటే ఇలా అడిగి మనిషిలా మాట్లాడకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడమని. మీరు అనుకున్నట్టు కాదు. అవును, నేనేమనుకున్నాను మీకు ఎలా తెలుసు? మీ మొక్కను చూస్తేనే తెలుస్తుంది. నాకు ఒక డౌట్, ఆయన నిజంగానే మీ ఫాదరేనా? యాక్చువల్లీ మీకు అబద్ధం చెప్పాలనుకోవట్లేదు. అసలు ఏం జరిగిందంటే, అన్నా నేను నీకు ఫాదర్ ఏంటన్నా? నువ్వే నాకు అంకుల్లా ఉంటావు. రే ప్లీజ్ రా, ఈ అన్న కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవరా? ప్లీజ్ రా, అదిదా సర్ప్రైజ్. పెద్ద ప్లానే వేశారుగా. మీరు మరీ ఇంత మంచి వాళ్ళు అనుకోలేదు. చాలు, ఇంకా బిస్కెట్లు వద్దు. అరే నిజమండి. సరే, ఇంక వెళ్దామా? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వెళ్ళండి, నేను 2 minutes ఆగి వస్తాను. ఓకే. పెళ్ళంటూ చేసుకుంటే ఇల్లంటే అమ్మాయిని చేసుకోవాలరా. కళ్ళు మూసుకుని ఓకే చేయొచ్చు. ఎస్. అంకుల్, మేనేజ్ లేదా? నా కాలర్ ఎందుకు పట్టుకున్నారు? మర్యాదగా చెప్పు, మీ నాన్న నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉంది మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పులోళ్ళకు నేను అప్పట్లా గడుపు. అన్నా సారీ అన్నా, నాకు ఈ పిల్ల బాగా నచ్చేసింది. నేను కూడా ఈ పిల్లకి నచ్చానంట. ఏంతసేపు రాకుండా యూరి ఎంత బాగుంది.
కలిపేస్తా. లేపుకెళ్ళిపోతున్నా, వాళ్ళకి మాత్రం దొరకొద్దు. అక్కడి నుంచి వెళ్ళిపో. దొరికావా చెక్కేస్తారు. అయిపోయింది బతికి అయిపోయింది. నిక్క చెక్కేస్తారులే ఈ రోజంతా.